హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనము ఆంధ్ర డ్యామ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ అయితే కనుక ఇక్కడ నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే చూడండి ఎట్లా ఉంది డ్యామ్ తల పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ డ్యామ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ డ్యామ్ డౌన్ ఇది. సో వాటర్ అయితే కనుక ఎక్కువగా ఉన్నది, పర్వాలేదు, ప్రాబ్లం అయితే లేదు. ఎదురుగా కనిపిస్తున్నవి కొండలు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర డ్యామ్కి అయితే వచ్చాము. ఆంధ్ర డ్యామ్ అనేది వచ్చి మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ గజపతినగరం మండలం, ఇది ఆంధ్రలో లొకేట్ అయ్యి ఉంది. ఈ డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, ఇది కట్టి సుమారు ఒక 35 years పైన కూడా అవ్వచ్చు డ్యామ్. ఇది చాలామంది అవసరాలకి వాటర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎదురుగా చూడండి కొండలు ఇలా కనిపిస్తున్నాయి. ఎదురుగా చూడండి, జూమ్ తగ్గించాను, జూమ్ 1లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇట్లా కనిపిస్తుంది ఆంధ్ర డ్యాంలో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆంధ్ర డ్యామ్, విజయనగరం డిస్ట్రిక్ట్ గజపతినగరం మండలంలో ఈ ఆంధ్ర డ్యామ్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ పిక్నిక్స్ కూడా చాలామంది వస్తుంటారు సమ్మర్ హాలిడేస్కి. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో బాగా చల్లగా ఉంటుంది, డ్యామ్ ఒకటి ఉంది, అందువల్ల కూడా చాలామంది వస్తారు. అలా చూడండి, వాటర్ అయితే కొంచెం పెరిగే ఉన్నది మొన్న వచ్చిన వర్షాలకి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే కనుక ఆంధ్ర డ్యామ్ ఫ్రెండ్స్ ఇది. అలా చూడండి, నాకు తెలిసి ఒక 5 to 10 years బ్యాక్ అయితే కానీ నేను వచ్చాను. ప్రజెంట్ ఎదురుగా చూడండి సన్ లైటింగ్ ఎట్లా కనిపిస్తుందో, కొండలు ఎట్లా కనిపిస్తున్నాయో, డ్యామ్లో వాటర్ నిల్వ ఎట్లా ఉంది చూడండి. వాటర్ అయితే ఒక మాదిరిగా ఉంది. ఆ కౌంట్ అనేది ఎదురుగా మనం చూడాలి ఎన్ని అడుగులకి చేరింది అనేది. కానీ ఇంకా వర్షాలు తక్కువే ఇటు సైడ్ అయితే కనుక. మన విజయవాడ అటు సైడ్ అయితే కనుక భారీగా వర్షాలు అయితే ఉన్నాయి, ఇటు సైడ్ అయితే వర్షాలు అయితే ఏం లేవు పెద్దగా. సో ఏంటంటే ప్రస్తుతం ఉన్న వర్షాలకు తగ్గట్టుగా వాటర్ అయితే ఇది ఉంది. దిస్ ఈజ్ ఆంధ్ర డ్యామ్ ఫ్రెండ్స్. చూడండి అలాగా, అవి డ్యామ్ తల గేట్స్ ఫ్రెండ్స్, అవి డ్యామ్ గేట్స్. బాగా వాటర్ ఎక్కువ చేరితే కనుక గేట్స్ అని ఓపెన్ చేస్తారు, గేట్ నుంచి బయటకు వాటర్ అయితే వెళ్తుంది. అలా చూడండి, మనం ప్రజెంట్ అయితే కనుక అటు నుంచి అయితే వచ్చాము. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, రోడ్డు కనిపిస్తుంది కదా. అలా అయితే కనుక మనం అయితే అలా కనుక వచ్చాము ఆ రోడ్లో. అలా చూడండి, ఆంధ్ర రిజర్వాయర్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్తో టైప్ ఇది కట్టారు అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే బాగా లోతుగా ఉంది. ఇక్కడ దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, దిగాలంటే ఎవరైనా దిగొచ్చు. వాటర్ అనేది చూడండి, అక్కడ వాటర్ అనేది లైట్గా పారుతుంది. అవి గేట్స్, ఆ గేట్స్ కనుక ఓపెన్ చేస్తే కనుక వాటర్ అనేది ఫ్లో అనేది కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఇలాగా ఆ కెనాల్స్ కాలువలోకి వెళ్తుంటుంది. ఇవి డ్యామ్ గేట్స్. అలా చూడండి, 1, 2, 3, 4 గేట్లు అయితే ఉన్నాయి ఈ డ్యామ్కి. వాటర్ ఇంకా బాగా పెరిగే పరిస్థితి ఉంటే కనుక ఈ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు, వాటర్ అనేది కిందకు వస్తుంది. అలా చూడండి, ఆంధ్ర రిజర్వాయర్ అని కూడా అంటారు దీన్ని, ఆంధ్ర డ్యామ్ అంటారు, ఆంధ్ర రిజర్వాయర్ అని కూడా అంటారు. ఇక్కడ దీని తాలూకా
ఏంటి అనేది కూడా ఇక్కడ రాసి ఉంది క్లియర్గా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అని రాసింది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఫ్రెండ్స్ అలా చూడండి, ఇదైతే కనుక ఒక రూటు, ఆ కొండల్లోంచి ఆ పై వరకు ఒక రోడ్డు అయితే ఉంది. అలా వెళ్తే ఆ కొండలపై నుంచి పై వరకు వెళ్ళొచ్చు. చాలామంది ట్రైబల్స్ వచ్చేసి ఈ రోడ్డే వాడతారు. ఆ కొండల్లోంచి ఆ లోపలికి వెళ్తే చాలా విలేజెస్ తండాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇలాగ వెళ్ళి లెఫ్ట్ సైడ్ కొండ ఉంటుంది, కొండ ఎక్కి కొండ మీదకి అందరూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్ర డ్యామ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఆంధ్ర డ్యామ్ తాలూకు రోడ్డు. అలా చూడండి, అలా చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆంధ్ర డ్యామ్ ఫ్రెండ్స్. వాటర్ అయితే కనుక బాగానే ఉంది, పుష్కలంగా కనిపిస్తుంది వాటర్. కానీ వాటర్ అయితే చాలదు, ఇంకా వర్షాలు అయితే మనకు పడాలి. విజయవాడ సైడ్ పడినట్టుగా మనకైతే వర్షాలు పెద్దగా లేవు. సో ఈ ఉన్న వాటర్తో ప్రజలైతే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట. అలా చూడండి ఆంధ్ర డ్యామ్ ఇది ఫ్రెండ్స్. నేను మీ యూట్యూబర్ ఆగూరు సురేష్ కుమార్ మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు అయితే కనుక వచ్చాము ఇక్కడికి. 5 to 10 years బ్యాక్ అయితే నేనైతే వచ్చాను, తర్వాత ఇదే రావడం. సో ఇక్కడ రోడ్ అయితే చూడండి అప్పటిలాగా ఉంది, డ్యామ్ అయితే అక్కడ అప్పటిలాగా ఉంది. డ్యామ్కి అయితే ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు, కొండలు అట్లానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ అట్లానే ఉన్నాయి. మనమైతే కనుక మారిపోయాం పూర్తిగా. ఓకే ఫ్రెండ్స్.